హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ గ్యారేజ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ ఒక వీడియోలో మనము హోండా యాక్టివా కోన్ సెట్ యొక్క బాల్సల్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము హోండా యాక్టివా నోసు అదేవిధంగా క్యాబిన్ అనేది తీసేయాల్సి ఉంటుంది. క్యాబిన్ అనేది ఆ విధంగా మనము స్క్రూస్ అనేది తీసేసి ఆ బోల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, సెంటర్లో బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ అనేది నెట్టు బోల్ట్ అనేది తీసేస్తే మనకి హ్యాండల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ బోల్ట్ వాచర్స్ అనేది ఎలా ఉన్నాయో అలానే మనము ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిట్ చేసేటప్పుడు హ్యాండల్ అనేది ఆ బోల్ట్ తీసేస్తే హ్యాండల్ అనేది పైకి ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట. బయటికి ఆ విధంగా వచ్చేస్తుంది. తర్వాత మనము గ్యాస్ ప్లేయరు రింగ్ స్పానర్తో మనము నట్ అనేది తీసేయాల్సి ఉంటుంది. నట్ అనేది తీసేయాలి. పైన ఉన్న నట్టు అది హోల్డ్ చేసి పట్టుకుంటుంది అనమాట. దిగువన నట్టు బాల్స్ని ఇచ్చేస్తుంది, బాల్స్ని పట్టి ఉంచుతుంది అనమాట. ఆ విధంగా బాల్స్ అనేది మనకి అరిగిపోయి ఉంటాయి. మనము కొత్త బాల్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. దిగువ సైజులో పైన బాల్స్ కంపేర్ చేసి సైజులో అనేది పెద్దగా ఉంటాయన్నమాట. ఆ విధంగా గ్రీస్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. కోన్ సెట్కి అప్లై చేసుకున్న తర్వాత మనము బాల్స్ అనేది ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. గ్రీస్ అనేది ఎందుకు వేస్తున్నామంటే మనకి బాల్స్ అనేది పట్టి ఉంచుతుంది అనమాట. సో దానికోసము అదేవిధంగా ఫ్రీగా హ్యాండల్ అనేది ఇచ్చేయడానికి బాల్స్ అనేది చేయడానికి మనము గ్రీస్ అనేది ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. నీట్గా మనము ఫినిషింగ్ చేసుకోవాలి. ఇక్కడ మన పైన కోన్ సెట్కి మనము గ్రీస్ అనేది ఆ విధంగా వేసుకోవాలి. తర్వాత బాల్స్లు కూడా ఆ విధంగా జోడించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బాల్స్లు కూడా మనము బాల్స్ అనేది అరిచేతులకు వేసుకొని మనము గ్రీస్తో మనము ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము బాల్స్ అనేది ఆ విధంగా వేయాల్సి ఉంటుంది. ఆ విధంగా బాల్స్ అనేది జోడించుకున్న తర్వాత ఆ విధంగా మనము నెట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెట్ అనేది ఇది ఓవర్ టైట్ చేయకూడదు. మనకి ఎంత కావాలో అంతే టైట్ చేసుకోవాలి. దిగువన నెట్ అనేది మనము చేత్తో టైట్ చేసుకోవాలి. పైన ఉన్న నెట్ అనేది రింగ్ స్పానర్తో టైట్ చేసుకోవాలి. ఎందుకంటే దిగువన నెట్ ఓవర్ టైట్ చేస్తే మనకి హ్యాండల్ అనేది రొటేట్ కాదు. పెద్ద నెట్ అనేది అది చేతితో టైట్ చేసుకోవాలి. పైన ఉన్న నెట్ అనేది మనము రింగ్ స్పానర్తో టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి.